ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి. లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 meters హై పోల్ ఈస్ 5√3 meters at 7 o'clock in the morning. Then what is the angle of the sun rays with the ground at the time? ఫస్ట్ దీనికి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు డయాగ్రామ్ వేసుకోవాలి. ఫస్ట్ ఏమన్నా లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ 15 meter హై పోల్ అంటే పోల్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు వాడు, 15 meters ఇచ్చాడు. అంటే ఇదేంటిది, హైట్ ఆఫ్ ద పోల్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద పోల్. హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ ఈక్వల్ టు 15 meters. నెక్స్ట్ ఏమన్నాడు, లెంత్ ఆఫ్ ద షాడో. ఎప్పుడైనా మనం ఇలా నిలబడితే షాడో ఎక్కడ పడుతుంది, ఇట్లా గ్రౌండ్లో ఇలా పడుతుంది హారిజాంటల్, అంటే ఇలా ఫామ్ అవుతుంది షాడో, అంటే ఏసీ. షాడో లెంత్, షాడో లెంత్ జనరల్ ఇక్కడ ఈ షాడో ఏంటిది, ఏసీ. ఇది ఎంత ఇచ్చాడు, 5√3 meters ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే ఎప్పుడైనా పైకి ఎలివేషన్ అంటే ఎక్కడ కనుక్కోమన్నాడు, ఎట్ ద గ్రౌండ్, అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో మనం ఫైండ్ అవుట్ చేయాలి యాంగిల్ ఎంత, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు థీటా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది అది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇది కనుక్కోవాలంటే మనకి 2 sides ఉన్నాయి. ఏమేమి సైడ్స్ అవి, ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. సో మనకి ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు, అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఏంటి మనకి, టాన్ థీటా. ఏంటిది, టాన్ థీటా. సో ఇప్పుడు టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత, 15 బై అడ్జసెంట్ సైడ్ ఎంత, 5/3. క్యాన్సిల్ చేయండి, 5 1 జా 5 3 జా. సో ఏం మిగిలింది ఇప్పుడు, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/√3. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, చూడండి ఇక్కడ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 నేను రాసుకోవచ్చు, √3 × √3/√3. సో √3 క్యాన్సిల్. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3. √3 అంటే టాన్లో ఏ వాల్యూ వస్తుంది, టాన్ 60 degrees. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో దేర్ ఫోర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు the angle of elevation. The angle of elevation is equal to 60 degrees. This is the answer. So check it. Okay now, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. You want to erect a pole of height 10 meters. అంటే ఒక హైట్ 10 meters ఉన్న ఒక పోల్ ఉంది. With the support of 3 ropes. ఎన్ని ropesతో నిలబెట్టాలనుకుంటున్నావు, 3 ropes. Each rope has to make an angle of 30 degrees with the pole. What should be the length of the rope? What should be the length of the rope? What should be the length of the rope? ఇది క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఓ పని చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పోల్ అనుకోండి, ఈ పోల్ హైట్ ఎంత, 10 meters. అంటే ఇది చిన్న స్టిక్ కాబట్టి నేను ఈజీగా లేపేసా, కానీ పెద్ద పోల్ నిలబడలేదు కదా. సో ఇదేంటి, ఇలా కదలకుండా నిలబడాలి. నిలబడటానికి వాడు ఏం చేశాడంటే, ఇక్కడ నుంచి ఇటొక రోపు, అంటే ఎన్ని రోప్స్, 3 ropes. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, స్ట్రైట్ లైన్, ఇదేమవుతుంది, స్లాంట్ అవుతుంది, కింద బేస్ ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే ఎన్ని రోప్స్ ఉన్నాయి, 1 2 3. సో ఫస్ట్ ఈ ఎంత ఆఫ్ రోప్ మనకి ఎంతో తెలియదు. అంటే ఈ 3 సేమే, ఇటు ఎంత ఉంటుందో ఇటు 3 వైపులా సేమ్ ఉంటుంది. ఎందుకని 3 వైపులా కూడా దే మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. అంటే ఇక్కడ ఇటు 30 degrees ఉంది, ఇటు 30 degrees ఉంది, ఇటు కూడా 30 degrees ఉంది. అంటే 3 వైపులా 30 degrees ఉండడం వల్ల ఇటు వాడే లెంత్ ఇటు అంటే 3 sides యూజ్ చేసే లెంత్ ఆఫ్ ద రోప్ ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే టోటల్ రోప్ లెంత్. అంటే ఇది ఒక్కటే కాదు, అంటే 3 వైపులా వాడిన మొత్తం రోప్ లెంత్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ముందు డయాగ్రామ్ గీద్దాం. వాడు ఏమన్నాడు, ఫస్ట్ హైట్ ఆఫ్ ద పోల్ ఎంత ఇచ్చాడు, 10 meters. ఇప్పుడు దీనికి ఏంటంటే నేను ఒక సైడ్ గీస్తున్నా, ఇలా రోప్తో కట్టేశాడు. దేంతో యాంగిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 30 degrees విత్ ద పోల్ అన్నాడు. సో ఈచ్ రోప్ హ్యాస్ టు మేక్ అన్ యాంగిల్ 30 degrees ద పోల్. చాలా మంది ఇక్కడ పెడతారు 30 degrees, ఇక్కడ పెట్టకూడదు, ఇది రాంగ్. ఇక్కడ పెట్టకూడదు, ఎందుకని వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, ఈచ్ రోప్ విత్ పోల్, రోప్కి పోల్కి మధ్యలో అంటే ఇక్కడ. సో ఇది బేస్, అంటే ఇది ఒక రోప్. అలా ఇంకోటి వైపు ఉంటుంది, ఇటు ఉంటుంది అండ్ ఇటు ఉంటుంది.
ఇది మీకు డయాగ్రామ్లో ఐడియా కోసం ఉంచుకోండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇది లెంత్, ఇది ఎక్స్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఎక్స్, ఇది కాబట్టి ఇది కూడా ఎక్స్. అంటే మూడు వైపులా చేయకుండా ఒక్క వైపు చేస్తే చాలు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ ఈక్వల్ టు 10 meters. లెంత్ ఆఫ్ ద రోప్ at one side, ఒక సైడే, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇప్పుడు నాకేం కావాలి, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చిన వాల్యూ ఏంటి, ఈ 10 meters. సో ఇప్పుడు ఈ యాంగిల్కి మన ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటే ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇదేమవుతుంది అడ్జసెంట్ సైడ్, ఇదేమవుతుంది హైపోటెన్యూస్. అంటే నాకు ఇక్కడ ఇచ్చింది ఏంటిది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ బై సైడ్ హైపోటెన్యూస్ అంటే దేనికి ఈక్వల్, కాస్ తీటా. అందుకే మీకు లాస్ట్ ట్రిగ్నామెట్రీ అంత ఇంపార్టెంట్. సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ 30 తీటా అంటే 30 degrees ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్ ఎంత 10 బై హైపోటెన్యూస్ ఎంత ఎక్స్. ఇప్పుడు కాస్ 30 వాల్యూ ఎంత, ఇట్ షుడ్ బి √3/2 ఈజ్ ఈక్వల్ టు 10 by x. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్ అంటే √3x ఈజ్ ఈక్వల్ టు 2 into 10. సో x ఈజ్ ఈక్వల్ టు 20 by √3 meters. అంటే ఒక లెంత్ ఆఫ్ ద రోప్ ఎంత 20 by √meter. అంటే సో లెంత్ ఆఫ్ ద రోప్ ఎట్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 20 by √3 meters. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఒకసారి ఇక్కడ పైన రాద్దానా, ఒకసారి చూడండి. ఓకే, లెంత్ ఆఫ్ ద రోప్ ఎట్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 20 by √3 meters. ఇట్లా ఎన్ని సైడ్స్ ఉన్నాయి అన్నాడు, 3 sides. సో 3 ఈక్వల్ కదా, సో 3 into 20 by √3. సో ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవచ్చు, 3 నేను రాసుకోవచ్చు, నేను √3 into √3. సో √3 into 20 by √3. సో √3 గెట్ క్యాన్సిల్, ఏమొచ్చింది 20 √3. సో మనకు ఆల్రెడీ √3 వాల్యూ తెలుసునా, 20 into 1.732. దీన్ని మల్టిప్లై చేసుకోండి. దీన్ని మల్టిప్లై చేస్తే 2 2 జా 4, 2 3 జా 6, 2 17 జా 34, 34.64 meters. మీరు పక్కన మల్టిప్లై చేస్తే ఇంతే వస్తుంది. సో దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ రోప్, ఇక్కడ నేను వన్ సైడ్ అని రాయట్లేదు, ఈజ్ ఈక్వల్ టు 34.64 meters. చెక్ ఇట్ వన్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. సపోజ్ యు ఆర్ షూటింగ్ అన్ ఆరో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ at a height of 6 meters to a target on the ground at an angle of depression at 60 degrees. What is the distance between you and the object? ఇక్కడ క్వశ్చన్కి ఏంటంటే ఫస్ట్ వాడు ఏమన్నాడు, యు ఆర్ స్టార్ట్ షూటింగ్ అన్ ఆరో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్. అంటే ఇదొక బిల్డింగ్, ఈ బిల్డింగ్ మీ నుంచి, ఈ టాప్ బిల్డింగ్ మీ నుంచి ఒక ఆరోని షూట్ చేశాడు, ఇది బిల్డింగ్, ఏబి అనేది బిల్డింగ్, సి అనేది గ్రౌండ్లో టచ్ అయిన పాయింట్. సో ఇప్పుడు వాడు ఏం కనుక్కోమని అంటే మనని ఈ బిల్డింగ్ నుంచి దీనికి మధ్య, అదే కదా చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్. అంటే ఇది కనుక్కోవాలి మనం, డిస్టెన్స్ బిట్వీన్ ద, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ఆబ్జెక్ట్. నువ్వు ఉన్నది ఇక్కడ కదా, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రైట్, ఇప్పుడు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఇచ్చాడు, 6 meters, ప్రాబ్లం లేదు. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సార్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే మీరు కిందకి కదా, అంటే పైనుంచి కిందకి వస్తుంది కదా, మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ పెట్టాలనుకుంటాం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, కానీ అక్కడ కాదు పెట్టాల్సింది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎప్పుడు పాయింట్అవుట్ చేసినా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అలాగే చేయాలి. ఇప్పుడు బి దగ్గర యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నాడు కదా, సో ఫస్ట్ ఇది బేస్, దీనికి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ పాయింట్ దగ్గర ఒక బేస్ తీసుకోండి, బేస్కి డౌన్వర్డ్ వచ్చేదానికి ఈ రెండింటి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది కాదు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇప్పుడు ఇది 60 degrees కాబట్టి ఈ రెండు ప్యారల్ లైన్స్, ఇది 60 కాబట్టి
ఇది కూడా 60. ఎందుకని కరెస్పాండింగ్ సైడ్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది కూడా ఏమవుతుంది 60 degrees అవుతుంది. ఇప్పుడు మనకేంటి ఇక్కడ వాడు ఇచ్చింది హైట్ ఆఫ్ ద బిల్డింగ్. సో h is equal to 6 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ theta is equal to 60 degrees. మనమేం కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి, డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ఆబ్జెక్ట్. మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇగో దీన్ని, అంటే ఈ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి యాంగిల్ ఇక్కడ ఉంది, వెంటనే మీరు ఏం తీసుకోవాలి, ఫస్ట్ దీనికి ఇదేమవుతుంది ఆపోజిట్ సైడ్, ఇదేమవుతుంది హైపోటెన్యూస్. అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, సైన్ తీటా. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో తీటా వాల్యూ ఎంత 60. సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 6 by hypotenuse x. So sin 60 is equal √3/2 is equal 6 by x. Apply cross multiplication. X √3 is equal to 6 into 2. X is equal to 6 into 2 by √3. So దీన్ని మనం ఏం రాసుకుందాం అంటే x is equal to 6 నేను రాసుకోవచ్చు 3 into 2 into e2 by √3. 3 నేను రాసుకోవచ్చు x is equal to √3 into 2 into 2 by √3. √3 క్యాన్సిల్, ఏమొచ్చింది మనకి x is equal to 4√3. సో x is equal to 4 into √3 వాల్యూ ఎంత 1.732. సో 4 2 జా 8, 4 3 జా 12, 28 plus 1 29, 4 1 జా 4 అంటే 6.928 meters. That is the length of the object and u. That is the answer. Check it once. ఓకేనా. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న లెక్కలు మీకు అర్థమైతే, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కాకపోతే ఈ లెక్కల్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఒక 6 marks క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.